నమస్తే, నేను మధు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న మూవీ డ్రాగన్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెర మీదకి రాబోతుంది. అయితే ఈ మూవీ గురించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఏంటి అంటే ఇందులో ఒక యంగ్ హీరో గెస్ట్ రోల్లో ఉన్నారట. సో అది కూడా సినిమాకి కలిసి వచ్చే పాత్ర అని చెబుతున్నారు. మరి ఎవరు ఆ యంగ్ హీరో, మరి ఆ పాత్రకి అంత ప్రాముఖ్యత ఉందా? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్తో ఎక్కడికో వెళ్ళిపోయారు. సో ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఇప్పుడు మళ్ళీ డ్రాగన్ అంటే ఇంకా ఫిక్స్ చేయలేదు అనుకోండి, నేము డ్రాగన్ అని ఎన్టీఆర్ సినిమాతో వస్తున్నారు. మరి దీంట్లో గెస్ట్ రోల్లో ఒక యంగ్ హీరో కనబడబోతున్నారంట. ఎవరు మేడం ఆ హీరో? ఒకటి మీరు అన్నట్టుగా ఇంకా పేరు రిజిస్టర్ చేయలేదు. అయితే డ్రాగన్ అని అంటున్నారు, లేదంటే బ్రూస్లీ అనే పేరు కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. కానీ బ్రూస్లీ ఆల్రెడీ రామ్ చరణ్ చేశాడు, అంతకుముందు నిజంగా బ్రూస్లీ చేశాడు కాబట్టి ఆ పేరు ఉండకపోవచ్చు, డ్రాగన్ అనేది ఉండొచ్చు. తర్వాత మీరు అడిగారు ఎవరండి రాబోతున్నారని. ఇటీవల కాలంలో ఒక సినిమా చేస్తున్నాడు అబ్బాయి, చాలా బాగుంటాడు, మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అతను కూడా ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లాడే. సో అక్కినేని అఖిల్ అన్నమాట. ఈ మధ్యన పెళ్లి కూడా చేసుకున్నాడు, బాగున్నాడు, ఇంకా స్మార్ట్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే అతను లెనిన్ అనే సినిమా చేస్తున్నాడు, అందులో కొంచెం మాస్ లుక్ కోసం ట్రై చేస్తున్నాడు అని విన్నాం. అంటే ఆ గెటప్ అది అట్లా ఉంది. అతని కోసం ప్రశాంత్ నీలు ఒక ప్రత్యేకంగా ఒక పాత్ర తయారు చేశారు అని తెలుస్తోంది. అయితే ఏంటండి ఎందుకు అంటే ఎన్టీఆర్కి అతను మంచి స్నేహితుడు, తర్వాత ప్రశాంత్ నీల్తో కూడా చాలా సాన్నిహిత్యం ఉందిట. సో అందుకని ఇటీవల కాలంలో వాళ్ళు ఎక్కువ కలుస్తూ ఉండడం, సో ఇతనైతే బాగుంటుంది అని ప్రశాంత్ నీల్ అనుకున్నారని తెలుస్తోంది. యంగ్ హీరో అవడం ఒకటిను, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇష్టమే కాబట్టి సో ఆ ఒకే ఫ్రేమ్ లో వీళ్ళు ఉంటే బాగుంటుంది అని డైరెక్టర్ అనుకుని ఉండొచ్చు. సో ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లస్ అసలు అఖిల్కి ఇప్పుడు చాలా పెద్ద హిట్ కావాలి. అవును, అతను కొంచెం ఏమంటారు మిల్కీ బాయ్ లా ఉంటాడు కదా. ఇప్పుడు కానీ అది తగ్గింది. మీరు కనుక ఇప్పుడు చూస్తే చాలా మెచ్యూర్డ్ గా కొంచెం ఏమంటారు రఫ్ గా కనిపిస్తున్నాడు. ఆ లుక్స్ కూడా మార్చుకున్నాడు. కాబట్టి ఈ డ్రాగన్ సినిమాకి ఇతను ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని అయితే తెలుస్తోంది. మీరు అన్నట్టుగా ప్రశాంత్ నీల్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. కేజీఎఫ్ సినిమా తోటి ప్రశాంత్ నీల్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో మరి ఇప్పుడు ఈ డ్రాగన్ కథ కేజీఎఫ్ లెవెల్లో ఉంటుందా, ఇంకా ఎక్కువ ఉంటుందా, కేజీఎఫ్ కి దీనికి పోలికలు ఉంటాయా ఉండవా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. సో మరి ఇది యాక్షన్ థ్రిల్లరా లేదు ఇంకేంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ అనేసి చాలా రకాలు ఉంటాయి. అవునవును. సో మరి ఏ రకంగా తీస్తున్నారు అని అభిమానులు అయితే ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మేడం ఒక చిన్న డౌట్, అంటే ప్రశాంత్ నీల్కి ఇక్కడ అక్కినేని అఖిల్కి మంచి సాన్నిహిత్యం ఉంది, ఫ్రెండ్స్ అని కూడా చెప్తున్నారు. సో ఈ రోల్ క్యారెక్టర్ అనేది అఖిల్ కోసమే ఆయన డిజైన్ చేశారా, లేకపోతే ఆ క్యారెక్టర్కి అఖిల్ సరిపోతారని తీసుకున్నారా? రెండు ఉండొచ్చు అండి. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఒక అభిప్రాయం రావచ్చు. సడన్ గా ఇప్పుడు డైరెక్టర్స్ కి ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఇది పెడితే బాగుంటుంది అని ఒక థాట్ వచ్చిందని అనుకుందాం. వెంటనే దే విల్ థింక్ ఆ టైంకి అఖిల్ గుర్తొచ్చి ఉండొచ్చు, లేదా అఖిల్ అక్కడే ఉండొచ్చు, ఎనీథింగ్ మే హ్యాపెన్ కదా. దెన్ అది తను చాలా పాత్రని బాగా తీర్చిదిద్దారు. కొంచెం తక్కువ సమయం అయినా కూడా క్యారెక్టర్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆ సినిమాకి అని చెప్తున్నారు. ఒకవేళ మలుపు తిప్పే పాత్ర, అదొక ఏమంటారు విలన్ పాత్ర, ఏ రకంగా లేదు ఇతనికి హీరోకి సపోర్టివ్ గా ఉంటాడా, ఇవన్నీ కూడా తెలియాల్సింది. ఈ పాత్ర ఎలా ఉండబోతుంది మేడం? అంటే చిన్న పాత్ర అయినా మొత్తం సినిమాకే గ్రిప్ వచ్చేలా ఉంది. అదే నేను అంటున్నా, ఆ గ్రిప్ రావడం అంటే ఈ పాత్రని ఎట్లా ఎండ్ చేస్తాడు అనేది కూడా మనం వేచి చూడాలి. కానీ మేడం ఎన్టీఆర్ గారి డ్రాగన్ మూవీ ఎప్పుడైతే తీస్తున్నారో అప్పటి నుంచి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. ఇంతకు ముందు అల్లు అర్జున్ గారు సెలెక్ట్ చేసుకున్నారన్నారు, తర్వాత కాదు ఎన్టీఆర్ అని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అఫీషియల్గా పేరు అనౌన్స్ అవ్వలేదు, కనీసం ఒక పోస్టర్ కూడా రాలేదు. అయితే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఎన్టీఆర్ గారిది బర్త్డే ఉన్నట్టుంది మేడం. అప్పుడైనా సరే ఏమన్నా ఫోటో కానీ ఏదన్నా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి? ఎందుకు చేయాలి, చేయకుండా డైరెక్ట్ సినిమా రిలీజ్ చేస్తే ఆ ప్రత్యేకత వేరు కదా. ఆ టెన్షన్ చచ్చిపోతాం మేడం. ఇప్పుడు విజయ్ దేవరకొండను రష్మిక పెళ్లి చెప్పలేదు, మొత్తానికి లీక్ అయింది. పాపం వాళ్ళు ఏదో గుట్టుగా చేసుకుందాం అనుకుంటే మీరేమో దాన్ని గుట్టు రట్టు చేశారు. సో కొన్ని అట్లా ప్రత్యేకంగా ఉండనివ్వండి, అది కూడా ఆనందించడం నేర్చుకోవాలి మనం. కానీ అంటే మీకు అదేమంటారు ఆ సస్పెన్స్ ఉండాలి కదా, తట్టుకోవాలి కదా, తట్టుకోవాలి. మీరు చిన్నపిల్లలు యూ హ్యావ్ టు బేర్ దట్. కానీ మేడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అసలు తట్టుకోలేరు మేడం. ఎందుకంటే ఆయన నుంచి ఒక చిన్న డైలాగ్ వచ్చినా, ఒక చిన్న పోస్టర్ వచ్చినా అదేదో పండగలాగా సెలబ్రేట్ చేసేమో. మీరు అన్నట్టుగా ఆయన బర్త్డే కావున బ్యాష్ లాగా అది ఇస్తారేమో చూద్దాం. సరే,
ఓకే సార్, ఏదేమైనా సరే డ్రాగన్ మూవీ గురించి కొన్ని హట్టింగ్ వార్తలు వచ్చినా సరే ఇప్పుడు వచ్చే వార్త మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మంచి ఊపు వచ్చే జోష్ వచ్చే న్యూస్ అని చెప్పొచ్చు. ఇందులో సీనియర్ ఎన్టీ రామారావు గారి మనవడితో పాటు ఏఎన్ఆర్ గారి మనవడు కూడా కనబడబోతున్నారు. సో ఇక్కడ మాత్రం నిజంగా ఇద్దరు ఫ్యాన్స్కి కూడా చాలా మంచి న్యూస్ అని చెప్పొచ్చు. ఇందులో అక్కినేని అఖిల్ గారు కనపడబోతున్నారు. మరి మూవీ హైప్ అయితే ఈ మాత్రం పెరిగిపోతుంది. మరి మూవీ ఎలా ఉండబోతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.